కూడా వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వాహన తనిఖీల్లో ఈ రోజు వరకు దాదాపుగా 8,000 కేసులు, అంటే కేవలం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అనేక రకాల వాహనాలపై 8,000 కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపుగా 8,20,00,000 రూపాయల అపరాధ రుసుము వసూలు చేయడం జరిగింది. ఈ విధంగా అపరాధ రుసుము వసూలు చేసినప్పటికీ జనాల్లో మార్పు ఉండటం లేదనే ఒక ఉద్దేశంతో అప్పుడప్పుడు మేము వినూత్నంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన పక్షంలో వారి యొక్క లైసెన్సును 3 నెలల పాటు సెక్షన్ 194D న్యూ అమెండ్మెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ 2019 ప్రకారం ఉంటుందని చెప్పేసి అందరికీ కూడా అవగాహన కల్పించాలి. అలాగే 1000 రూపాయల ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఈ యొక్క నిర్దిష్ట విధి విధానాలను వారంతా గమనించవలసిందిగా కోరుతూ మన గౌరవ కలెక్టర్ శ్రీ ఎస్ వెంకటేశ్వర్ గారు, అలాగే గౌరవ ఎస్పీ గారు శ్రీ సుబ్బరాయుడు గారు వారి ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క వినూత్న కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న అందరూ కూడా విధిగా రేపటి నుంచి హెల్మెట్ లేకుండా ఉంటే వారి మీద అవగాహన కాకుండా విధిగా వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ తలకు అది ఒక భారం కాకూడదు. హెల్మెట్ అనేది ఒక మీ భరోసా, మీ కుటుంబ రక్షణ అనే ఒక నియమాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రవాణా శాఖ, తిరుపతి. థ్యాంక్ యూ. లైసెన్స్ లేని వాహనాల మీద ర్యాండమ్ చెక్ మీద దాదాపుగా 1000 కేసులు కూడా విద్యార్థుల మీద రాయడం జరిగింది. తద్వారా ఇప్పుడు మన ఏడీటీటీ ట్రాక్లో కూడా చాలామంది వచ్చి లైసెన్సులు నిదానంగా తీసుకుంటున్నారు. రెగ్యులర్గా మనం వాళ్ళకి డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. పిలిచి కౌన్సిలింగ్ అయితే ఇవ్వలేదు, బట్ అటువంటి కౌన్సిలింగ్ కూడా ఇస్తాం మేము. సరే.